అందరికీ నమస్కారం అండి. నేనండి మీ బాబుని మాట్లాడుతున్నా అండి. అదేటి లక్ష కోట్ల అప్పులు చేశానంటూ రచ్చ చేస్తారేటి? మరి ఈవీఎంల మీద ఎట్టిన ఇన్వెస్ట్మెంట్లకి ఈఎంఐలు కట్టాలంటే ఆ మాత్రం ఖర్చు అవుదా ఏటి? అది కూడా కరెక్ట్ కదా సార్. అయినా మీరేం టెన్షన్ అడక్కర్లేదులేండి. నా దగ్గర ప్లాన్ బి కింద మన ప్యాకేజ్ పాలేరు ఉన్నాడు కదా, ఏదైనా అటు ఇటు అయితే ఆ పాలేరుని అడ్డెట్టి అప్పులు మాఫీ చేయాలంటూ సెంట్రల్ సర్కార్ తో సెటిల్మెంట్ చేస్తా కదా. ఇక స్టేట్ నుండి సెంట్రల్ దాకా పదవుల కోసం పవర్ కోసం ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకునే ఏకైక పార్టీ మన పాలేరు పార్టీయే కదా. ఇక పాలేరు అని ఎందుకన్నానంటే, ఓ పార్టీని పవర్ లో ఉంచాలన్నా మరో పార్టీని పవర్ నుండి దించాలన్నా తమ పార్టీ వల్లే సాధ్యం అంటూ డబ్బా కొట్టుకునే జెండా కూలీలు గుర్తించుకోవాల్సిందేటంటే, పక్క పార్టీలతో పొత్తు లేకపోతే తమకంత సీన్ లేదని. మరి 2019లో పొత్తు లేకుండా పోటీ చేసిన తమ పార్టీకి దక్కిన ప్రజా తీర్పేంటో మర్చిపోయినట్టున్నారు. ఓ పాలి గుర్తు చేసుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇక హామీల్ని నెరవేర్చాలంటూ నాపై నిరసన చేస్తారేటి? మరి ఏనాడైనా నేను చెప్పిన హామీలు ఇచ్చిన హిస్టరీ ఉందా ఏటి? ఇక నా విజన్ క్వశ్చన్ చేసే తమ్ముళ్ళకి చెప్పేదేటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 40 ఏళ్లగా అబద్ధపు హామీలతో రాజకీయాలు చేస్తున్న నాది తప్ప, లేక నేను చెప్పేవి అబద్ధాలని తెలిసి కూడా నమ్మి మోసపోయి నన్ను 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన మన ప్రజలది తప్ప? కామెంట్స్ లో మీరే చెప్పండి.